తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చించిన సీఎం పలు సూచనలు చేశారు. సీఎం సూచనలతో పొగాకు రైతులకు 2 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం లేదా తాత్కాలిక ఉపశమనంగా కిలోకు కొంత ఆర్థిక సాయం అందించాలని ప్రతిపాదించింది. దీనిపై సోమవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పొగాకు రైతుల సమస్యలపై చర్చించేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్, డైరెక్టర్ మౌనికా గౌర్ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డీఎస్బీవీ స్వామి, బోర్డు ఈడీ విశ్వశ్రీ, పొగాకు సాగు ప్రాంతాల ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. పొగాకు రంగంలో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా సమర్థ నియంత్రణ వ్యవస్థ అవసరమని చంద్రబాబు స్పష్టం చేశారు. రైతు ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. 2015లో టీడీపీ హయాంలో కిలోకు 20 రూపాయల చొప్పున రైతులకు ఆర్థిక సాయం చేశారు. ఇప్పుడు అలాగే ఇవ్వాలని, ఆ మొత్తాన్ని కేంద్రమే భరించాలనే ప్రతిపాదన వచ్చింది. దీన్ని సాకుగా చూపి వ్యాపారులు ధర మరింత తగ్గిస్తారనే ఆందోళన ప్రజాప్రతినిధుల్లో వ్యక్తమైంది. గ్రేడ్ల వారీగా సీలింగ్ నిర్ణయించాలని, అంతకు తగ్గకుండా కొంటామని వ్యాపారులు హామీ ఇవ్వాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. కొంతమంది వ్యాపారులతో ఫోనులో మాట్లాడారు. అన్ని రకాల పంటలకు ఒకే ధర కాకుండా వేర్వేరు ధరలు నిర్ణయించాలని ప్రజాప్రతినిధులు సూచించారు. పొగాకు రైతుల్ని ఆదుకునేందుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ 3 ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కిలో పొగాకుకు 20 రూపాయల వరకు ఆర్థిక సాయం లేదా 50,000 రూపాయల నుంచి ₹1,00,000 లోపు మొత్తాన్ని వడ్డీలేని రుణంగా అందించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. కేంద్ర అధికారులు భాగస్వామ్య పక్షాలతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలన్న ముఖ్యమంత్రి సూచనతో ఢిల్లీలో సోమవారం సమావేశం నిర్వహించాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉన్నతాధికారులతో చర్చించి అక్కడే తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.